హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు ఇంగ్లీష్ క్విజ్ చూద్దాము. చూడండి, ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉన్నాయి. 10 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఏంటో చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. షీ డాష్ లెటర్స్ టు హర్ ఫ్రెండ్స్. షీ డాష్ లెటర్స్ టు హర్ ఫ్రెండ్స్. ఫస్ట్ రైట్స్, రైట్, రోట్, రిటన్. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్లో ఏ వర్డ్ కరెక్ట్గా ఫిట్ అవుతుందో రాయండి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి writes. Okay, she writes letters to her friends. దీని కరెక్ట్ ఆన్సర్ రైట్స్. షీ రైట్స్ లెటర్స్ టు హర్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఒక సెంటెన్స్ స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వచ్చేసి షీ, సబ్జెక్ట్ వచ్చేసి షీ, వర్బ్ V1 వచ్చేసి రైట్. యాక్చువల్గా V1 వర్బ్ వచ్చేసి రైట్. లెటర్స్ టు హర్స్ ఫ్రెండ్ అనేది ఆబ్జెక్టివ్, కానీ అక్కడ V1 రైటే కదా. రైట్స్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మనకు థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. ఓకే, థర్డ్ పర్సన్ సబ్జెక్ట్ సింగులర్ ఉన్నప్పుడు వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేయాలి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో. ఓకే, నెక్స్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ ఈజ్ ఇన్ విచ్ టెన్స్? ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనే సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? మనం అలాంటివి ఏ టెన్స్లో చెప్తాము అని. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. యాక్చువల్గా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. ఓకేనా, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్. యూనివర్సల్ ట్రూత్స్ కానీ మనం డైలీ హ్యాబిట్స్ కానీ చెప్పడానికి యూస్ చేసేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాత్రమే చెప్తాము. ఓకే, యూనివర్సల్ ట్రూత్ కానీ డైలీ హ్యాబిట్స్ మనం ఏమైనా ఎవరికైనా చెప్పడానికి యూస్ చేసేటప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చెప్తాం. సో దానికి ఆన్సర్ వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ ద సినానియం ఆఫ్ క్యాలమిటీ. సెలెక్ట్ ద సినానియం ఆఫ్ క్యాలమిటీ. సినానియం అంటే మీనింగ్ వచ్చేసి మీనింగ్ అనమాట. యాంటోనియం అంటే ఆపోజిట్ వర్డ్స్, సినానియం అంటే మీనింగ్స్. సో క్యాలమిటీ, ఫస్ట్ సెలెక్ట్ ద సినానియం ఆఫ్ క్యాలమిటీ. క్యాలమిటీకి మనం మీనింగ్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ క్యాలమిటీ మీనింగ్ ఏందో మీకు తెలియాలి కదా. క్యాలమిటీ అంటే మీనింగ్ వచ్చేసి విపత్తు. ఓకే, క్యాలమిటీ మీనింగ్ వచ్చేసి విపత్తు. ఇప్పుడు చూడండి కింద ఆప్షన్స్: క్యాటస్ట్రోఫ్, కంఫర్ట్, జాయ్, ఫార్చ్యూన్. సినానియమ్స్ చూడండి. ఇప్పుడు క్యాలమిటీ అంటే విపత్తు, అదొక నెగిటివ్ వర్డ్. ఓకే, కింద ఆప్షన్స్లో మీరు ఐడెంటిఫై చేయండి. క్యాటస్ట్రోఫ్, కంఫర్ట్ అంటే కంఫర్ట్, జాయ్, ఫార్చ్యూన్ ఈ మూడు కూడా మనకు పాజిటివ్ వర్డ్స్. ఓకే, ఫార్చ్యూన్ అంటే అదృష్టం, జాయ్ అంటే సంతోషం, కంఫర్ట్ అంటే కంఫర్ట్. సో ఆ మూడు మనకు పాజిటివ్ వర్డ్స్. సో ఆ మూడు ఎటువంటి పరిస్థితుల్లో క్యాలమిటీకి సినానియం అవ్వవు. సో క్యాటస్ట్రోఫీ అంటే మీనింగ్ వచ్చేసి విపత్తు. సో క్యాలమిటీ సినానియం వచ్చేసి క్యాటస్ట్రోఫీ. సో మీరు ఎగ్జామ్స్లో ఎక్కడన్నా సినానియమ్స్, యాంటోనియమ్స్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఫస్ట్ ఆప్షన్స్లో నుండి నెగిటివ్ వర్డ్స్ తీసేయండి. మనకి క్వశ్చన్లో మీనింగ్ నెగిటివ్ వర్డ్ అయితే కింద ఆప్షన్స్లో కూడా నెగిటివ్ వర్డే ఉంటుంది. ఓకే, క్యాటస్ట్రోఫిక్ మీనింగ్ వచ్చేసి విపత్తు. సో దీనికి ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ వన్. సెలెక్ట్ ద యాంటోనియం ఆఫ్ ఎరాడికేట్. సెలెక్ట్ ద యాంటోనియం ఆఫ్ ఎరాడికేట్. యాంటోనియం అంటే చెప్పాను కదా ఆపోజిట్ వర్డ్స్. ఎరాడికేట్ యొక్క ఆపోజిట్ వర్డ్స్ ఏంటి అని ఇచ్చారు. ఎరాడికేట్ అంటే నిర్మూలించడం. ఓకే, ఫస్ట్ ఎరాడికేట్ మీనింగ్ వచ్చేసి నిర్మూలించడం, దాన్ని కంప్లీట్గా తీసేయడం. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. డెస్ట్రాయ్, క్రియేట్, ఎస్టాబ్లిష్, రివీల్. ఓకే, డెస్ట్రాయ్, క్రియేట్, ఎస్టాబ్లిష్, రివీల్. ఇక్కడ ఎరాడికేట్ అంటే నిర్మూలించడం, అది నెగిటివ్ మీనింగ్ కదా. సో డెస్ట్రాయ్ అన్నా కూడా నిర్మూలించడమే. ఓకే, డెస్ట్రాయ్ అన్నా కూడా దాన్ని తొలగించేయడం. క్రియేట్ అంటే ఏదైనా క్రియేట్ చేయడం, ఏదైనా చేయడం. ఎస్టాబ్లిష్ అంటే దేన్నైనా ఎస్టాబ్లిష్ చేయడం. రివీల్ అంటే దేన్నైనా రివీల్ చేయడం. సో ఈ మూడు పాజిటివ్ వర్డ్స్. ఓకే,
ఇది నెగిటివ్ వర్డ్స్. సో ఇక్కడ సినానియం అని ఉంటే డెస్ట్రాయ్ కరెక్ట్ అవుతుంది. సో మనకి యాంటోనియం ఇచ్చాడు కాబట్టి ఎరాడికేట్కి యాంటోనియం ఇచ్చాడు కాబట్టి ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. ఓకే, ఈ 3 ఆప్షన్స్ కూడా కరెక్ట్. క్రియేట్ అంటే క్రియేట్ చేయడం, ఎస్టాబ్లిష్ చేయడం, రివీల్ చేయడం, 3 కూడా అన్నీ మనం ఏదైనా చేయడమే కాబట్టి డెస్ట్రాయ్ అంటే ఒకటి, డెస్ట్రాయ్ చేయడం దాన్ని కంప్లీట్గా తీసేయడం, నిర్మూలించడం. సో దానికి ఎరాడికేట్ ఆపోజిట్ వర్డ్స్ ఆ 3 వస్తాయి. నెక్స్ట్, ఐ ఆమ్ సఫరింగ్ డాష్ ఫీవర్ లాస్ట్ 5 days. ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఒక ప్రిపోజిషన్ ఫిల్ చేయాలి. ఐ ఆమ్ సఫరింగ్ డాష్ ఫీవర్ లాస్ట్ 5 days. ఫస్ట్ ఆప్షన్ ఫ్రమ్, విత్, టు, బై. ఓకే, ఫ్రమ్, విత్, టు, బై. దీనికి ఆన్సర్ వచ్చేసి ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ లాస్ట్ 5 days. సఫరింగ్ విత్ అని ఎప్పుడు, ఐ ఆమ్ సఫరింగ్ విత్ ఫీవర్ అని ఎప్పుడు అనకూడదు. ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ఐ ఆమ్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్ ఇలా మాత్రమే చెప్పాలి. సఫరింగ్ ఫ్రమ్ అని మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ బ్రింగ్? వాట్ ఈస్ ద V2 ఫార్మ్ ఆఫ్ బ్రింగ్? బ్రింగ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, V1, V2, V3, అట్లా V2 ఫార్మ్ బ్రింగ్ ఒక V2 ఫార్మ్ ఏంటి అని. బ్రింగ్ అంటే మీనింగ్ వచ్చేసి తీసుకొని రమ్మని. బ్రింగ్ సమ్ వెజిటేబుల్స్ అంటే కొన్ని వెజిటేబుల్స్, కొన్ని కూరగాయలు తీసుకొని రండి అని. సో బ్రింగ్ అంటే తీసుకొని రమ్మని. V2 ఫార్మ్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆప్షన్ బ్రింగ్, బ్రాట్, బ్రింగింగ్, బ్రింగ్స్. సో బ్రింగ్ ఒక V2 ఫార్మ్ వచ్చేసి బ్రాట్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. V3 ఫామ్ కూడా బ్రాట్. సో బ్రింగ్ వచ్చేసి V1 వచ్చేసి బ్రింగ్, V2 వచ్చేసి బ్రాట్, సేమ్ V3 వచ్చేసి కూడా బ్రాట్. నెక్స్ట్, ఉసిరికాయని ఇంగ్లీష్లో ఏమంటారు? ఓకే, మీకు ఉసిరికాయలు చూస్తూనే ఉంటారు కదా మ్యాక్సిమం. ఉసిరికాయని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్, బాటిల్ గార్డ్, కుకుంబర్, పంప్కిన్, గూస్బెర్రీ. ఫస్ట్ బాటిల్ గార్డ్ అంటే ఏంటి? సొరకాయ. ఓకే, బాటిల్ గార్డ్ అంటే సొరకాయ. కుకుంబర్ అంటే దోసకాయ. కుకుంబర్ అంటే దోసకాయ. పంప్కిన్, పంప్కిన్ అంటే గుమ్మడికాయ. సో పంప్కిన్ అంటే గుమ్మడికాయ. సో లాస్ట్ ఆప్షన్ ఏం మిగిలింది? గూస్బెర్రీ. సో ఉసిరికాయని ఇంగ్లీష్లో ఏమంటారంటే గూస్బెర్రీ అంటారు. నెక్స్ట్, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ థీఫ్. ఓకే, ప్లూరల్ ఫార్మ్ ఆఫ్ థీఫ్. THIEFS, థీఫ్స్. THIEVES, థీవ్స్. THIEF, థీఫ్. THIEVS, థీవ్స్. ప్లూరల్ ఫామ్. థీఫ్ అంటే మీనింగ్ వచ్చేసి దొంగ. ఓకేనా, దొంగకి ప్లూరల్ ఫామ్ దొంగలు అంటారు కదా. సో దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే థీవ్స్ అంటారు. ఓకే, థీఫ్ అని అన్నారు, థీవ్స్ అంటారు. లాస్ట్ లెటర్ ఎండింగ్ ఎఫ్తో కానీ ఎఫ్ఈతో కానీ ఎండ్ అయినప్పుడు మ్యాక్సిమం VESతోనే ప్లూరల్ ఫామ్స్ వస్తాయి. వైఫ్ తీసుకోండి, వైఫ్. వైఫ్కి ప్లూరల్ ఫామ్ కూడా ఎఫ్ఈతో ఎండ్ అయింది కాబట్టి WIVES, వైఫ్స్ వస్తుంది. నైఫ్ తీసుకోండి, KNIFE. ఎఫ్ఈతో ఎండ్ అయింది కాబట్టి నైస్, KNIVES వస్తుంది. ఓకేనా. సో ప్లూరల్ ఫామ్ ఆఫ్ థీఫ్ వచ్చేసి THIEVES. ఇక్కడ VSఏ ఉంది. సో కన్ఫ్యూజన్లో ఇది రాంగ్ ఆన్సర్. VES రావాలి. థీవ్స్ అంటే THIEVES. ఓకేనా. థీఫ్ అంటే మీనింగ్ వచ్చేసి దొంగ. నెక్స్ట్, అతను ఒక పిసినారి. దీన్ని ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయండి. అతను ఒక పిసినారి. హీ ఈజ్ ఎ మిజర్, హీ ఈజ్ ఎ గ్లటన్, హీ ఈజ్ ఎ కోవర్డైస్, హీ ఈజ్ ఎ బ్రేవ్. ఓకే, ఫస్ట్ ఈ వర్డ్స్కి మీనింగ్స్ తెలుసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. హీ ఈజ్ ఎ మిజర్ అంటే అతడు ఒక పిసినారి. హీ ఈజ్ ఎ గ్లటన్ అంటే అతను ఒక తిండిపోతు. గ్లటన్ అంటే మీనింగ్ వచ్చేసి తిండిపోతు. హీ ఈజ్ ఎ కోవర్డైస్. కోవర్డైస్ అంటే మీనింగ్ వచ్చేసి పిరికితనం. ఓకేనా, అతను ఒక పిరికివాడు. హీ ఈజ్ బ్రేవ్. బ్రేవ్ అంటే అతను ధైర్యవంతుడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి హీ ఈజ్ ఎ మిజర్. ఎందుకంటే మిజర్ అంటే మీనింగ్ వచ్చేసి పిసినారి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఎర్రర్ ఇన్ దిస్ సెంటెన్స్. యూ కెన్ టేక్ ఎయిదర్ దిస్ నార్ దట్. ఓకే, ఈ సెంటెన్స్లో మనకి ఎర్రర్ని ఐడెంటిఫై చేయండి. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ నార్ దట్. ఓకే,
ఎయిదర్ వచ్చినప్పుడు ఇక్కడ ఆర్ రావాలి, నార్ రావద్దు. ఓకే, రూల్ వచ్చేసి ఏదైనా సెంటెన్స్లో ఎయిదర్ వస్తే ఆర్ రావాలి. మరి నార్ ఎప్పుడు వస్తుందంటే నెయిదర్ వచ్చినప్పుడు మాత్రమే నార్ వస్తుంది. ఓకే, నెయిదర్ వస్తేనే నార్ వస్తుంది. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. ఇక్కడ కరెక్ట్ వచ్చేసి ఆర్ దట్. యూ క్యాన్ టేక్ ఎయిదర్ దిస్ ఆర్ దట్ అంటే మీరు ఇది కానీ అది కానీ ఏదో ఒకటి తీసుకోండి అని దానికి మీనింగ్. ఓకే, ఇక్కడ ఎర్రర్ వచ్చేసి ఎయిదర్ ఆర్. మీరు ఏ సెంటెన్స్లో అయినా కూడా ఎయిదర్ వచ్చిందంటే కంపల్సరీ దానికి ఆర్ మాత్రమే రావాలి. నెయిదర్ వస్తే నార్ రావాలి. ఓకే, ఎయిదర్ ఆర్ మీనింగ్ అంటే అది కాకుండా ఇది ఏదో ఒకటి తీసుకోండి. నెయిదర్ నార్ అంటే రెండు కాదు అని మీనింగ్. ఓకేనా, ఇది ఈరోజు ఇంగ్లీష్ క్విజ్. మీరు ఆన్సర్స్ బుక్లో రాసుకొని ఎవరికి ఎంత స్కోర్ వచ్చింది అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.